నా పేరు అందరి బంగారప్ప. బహుజన సమాజ్ పార్టీ తాలూకా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇది మనం చూస్తున్నాం కదండి. ఈ హాస్టల్ వచ్చేసి ఎస్సీ హాస్టల్, పర్లా గ్రామానికి సంబంధించింది, కల్లూరు మండలము. కాకపోతే దీనికి అసంపూర్తి ఉన్నా కూడా కిటికీలు లేవు, ప్లస్ డోర్స్ ఏం లేకున్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఏమైనా కానీ ఇప్పుడు అంతా మొత్తం చలికాలము. ఈ చలికి ఏ విధంగా ఉంటుందంటే పిల్లలు మనమే ఇంట్లోనా ఎన్ని డోర్ క్లోజ్ చేసుకున్నా కూడా పడుతున్న పరిస్థితి. కాకపోతే ఇప్పుడు వచ్చేసి చలికి చిన్న పిల్లలు ఏ విధంగా ఉంటున్నారో మరి ఇప్పుడున్న నాయకులు ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే చూడడానికే ఎస్టీ హాస్టల్ ఉంటున్నాయి, కానీ ఎస్టీ హాస్టల్కి తగ్గంత బడ్జెట్ కేటాయించలేకపోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాధికారులు. కాబట్టి మేము ఎస్సీ వెల్ఫేర్కి ఒకటే మెయింటైన్ చేస్తున్నాం. అయ్యా, మీరు ఎస్సీ హాస్టల్ అన్నింటినీ కూడా అభివృద్ధి కొరకే బడ్జెట్ కేటాయించాలి ఖచ్చితంగా. ఈ పర్లా గ్రామంలో ఇక్కడ ఉన్న జెడ్బిహెచ్ఎస్ స్కూల్లో చదువు చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్గా చదువు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఎస్సీ హాస్టల్లో పనిచేసే సిబ్బంది కూడా పిల్లలకి మంచి ఫుడ్ కూడా ఇస్తున్నారు. కాకపోతే మీ నిర్లక్ష్యం వలన ఇక్కడ పిల్లలు ఉండడానికి గదులు సక్రమంగా లేవు. కాబట్టి మీరు వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకొని ఈ పర్లా గ్రామంలో ఉన్న ఎస్సీ హాస్టల్కి ప్రత్యేకమైన నిధులు కేటాయించి కూడా ఈ అసంపూర్తిగా ఉన్న ఈ వసతి గృహాన్ని పూర్తిగా చేసిన బాధ్యత మీద అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పూర్తి చేయని సమక్షంలో బహుజన సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున కూడా పర్లా గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడి తర్వాత కలెక్టర్ని మురడిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే అయితేనేమి, లోకల్ ఉన్న లీడర్స్ అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన స్పందించి ఈ వసతి యొక్క గృహాన్ని త్వరలోనే పూర్తి చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నాను మిత్రులారా. కాబట్టి ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్క పిల్లలకు కూడా చాలామంది పేదరికం వల్ల ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈ పర్లా గ్రామంలో ఉన్న ఎస్సీ హాస్టల్కి నిధులు ఖచ్చితంగా కేటాయించి అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని పూర్తి చేయాలని చెప్పి తెలియజేసుకున్నాను మిత్రులారా. జై భీమ్, జై భారత్.